సమస్యలు ఉన్నాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ను అప్రదిష్ట పాలు చేసిండ్రు కాబట్టి దాన్ని మనం తొలగించాలి అని కూడా అన్నారు. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్రతిష్టలు తొలగించడానికి కేసీఆర్ తప్పు కావాలని చేసినట్టు దాన్ని వాళ్ళు తప్పులు చేసిన దానికి వాళ్ళను బుజ్జగించడానికా, గ్రామంలో సమస్యలు సాల్వ్ చేయడానికా? వాళ్ళ ఉద్యోగాలు తీసింది కాబట్టి, నేను మీకు హామీ ఇచ్చిన కాబట్టి, నేను అధికారంలోకి వచ్చిన కాబట్టి నేను దాన్ని అంతవరకే పరిమితమా? అసలు సమస్యలకు మూలాలు గురించి ఏంటి? అసలు వాళ్ళు రేపు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేయాలి? అసలు ఈ భూకమతాలన్నింటినీ కూడా ఇవాళ వందల వేల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇవాళ భూమి విలువలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమై ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం బయటికి తీయడానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? మీరు చేయగలుగుతారా? చేస్తారా? లేకపోతే పైరేకాలు లేక బెదిరించి మళ్ళీ పైసలు వసూలు చేసుకుంటారా? ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్? అది ఇవాళ అడుగుతున్నాం మేమందరం కూడా. ఒక గ్రామంలోకి వెళ్తే ఇవాళ భూమి విలువలు పెరిగిపోయినాయి. ఆనాటికి ఈనాటికి 10 ఏళ్లలో భూమి విలువలు విపరీతంగా పెరిగినాయి. చిన్న మీరు ఒక కుటుంబంలో ఒక భూ వివాదం మొదలైందంటే మొత్తం గ్రామం అంతా కూడా అలజడైపోతుంది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అశాంతి మొదలవుతుంది, గొడవలు మొదలవుతుంది. దానికి మీకు ప్రత్యామ్నాయం చూపించకుండా మేము భూమి కొలిసి ఒక హద్దులు పెట్టి మీ హద్దులకు ఈ మ్యాప్ అని చూపించకుండా మీరే హద్దులు ఒక సర్వే నెంబర్ తీసుకొచ్చి పెట్టండి. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? ఇలాంటి ప్రయత్నం ఇదంతా వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది లేదు, కేసీఆర్. ఇదంతా కూడా కేంద్రం ఒకప్పుడు ఇచ్చింది. ల్యాండ్ టైటిల్ చట్టం అని తీసుకొచ్చింది. రియల్ టైటిల్ ఇస్తాం మేము అందరికీ దేశవ్యాప్తంగా, ఎందుకంటే భూములు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మొదలైంది. దాన్నే కొనసాగింపుగా మన జగన్ ప్రయత్నం చేస్తే ఏమైంది? మీరు చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రయత్నం చేయడం లేదు, దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినప్పుడు ఏమైంది? మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందు ఒక చిన్న తప్పు, దాని మీద నేను మీ భూములన్నీ కూడా రియల్ టైటిల్ ఇస్తామని చెప్పడంలో జగన్ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడినందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయన మొత్తం పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎంత రెవల్యూషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. సో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఏమి చేయబోతున్నాడని. కానీ మౌలికంగా మీరు ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏమిటో చెప్పగలరా? ఏమీ లేదు. కొత్త సీసాలో పాత సారా. ఇప్పుడు ధరణి అనేది ఒక పోర్టల్ అండి. అది ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చి నడిపింది. ఇప్పుడు వీళ్ళేమంటారు? ఎన్ఐసికి ఇస్తామంటారు. ఎన్ఐసి ఇప్పుడు మళ్ళీ కొత్త స్టేట్మెంట్ ఏంటంటే ఎన్ఐసిలో అంత అప్గ్రేడెడ్ టెక్నాలజీ లేదు కాబట్టి మళ్ళీ మేము కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నాం. ఇవాళ పేపర్ స్టేట్మెంట్. మరి అలాంటప్పుడు ఇక కొత్తదనం ఏముంది ఇందులో? మీరు గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు 30% సమస్యలు అవి ముడిపడి దేనికి ఉన్నాయి? సర్వేకి ముడిపడి ఉన్నాయి. మీరు బౌండరీ ఫిక్సేషన్ ముడిపడి ఉన్నాయి. ఒక బౌండరీ ఫిక్సేషన్ అనేది గవర్నమెంటు, నేను రిజిస్ట్రీ ఆఫీస్ నుంచి వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ చేయించుకునే అధికారిగా లేదా ఎంఆర్ఓగా నేను పోయి నీ మధ్యలో నా మధ్యలో ఉన్నటువంటి బౌండరీ ఫిక్స్ చేయగలుగుతానా? నువ్వు చేయగలిగేది ఎక్కడ? ఓన్లీ సర్వే నెంబర్లు చేయగలుగుతావు. సర్వే నెంబర్ లోపల ఉన్నటువంటి వ్యవహారాలు మీరు పక్క వాళ్ళు కూర్చొని మీరు అది ఫిక్స్ చేస్తే దాని ఆధారంగా ఇది చేయాల్సి ఉంటుంది. నీకు నీ యొక్క ఖాతాలో భూమి అక్కడ ఎకరం ఉంటే నీ ఖాతాలో ఎకరా 5 గుంటలు ఉంది, లేదా ఎకరా 10 గుంటలు ఉన్నది. ఇది వాస్తవం అవాస్తవం అని ఎప్పుడు తెలుస్తుంది? భూమి మీద పోయి ఫిజికల్గా కొలిసినప్పుడు తెలుస్తుంది. అది భూభారతి గతంలో మన రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పాలసీలో ఏముందంటే నిజామాబాద్లో జరిగింది. నేను కూడా దాంట్లో మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వెళ్ళి ఒక గ్రామ సభలో వెళ్ళి కూర్చున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తాను. ఆ రోజు నాకున్న అవగాహన చెప్తున్నా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏదైతే రికార్డులకు అతీతంగా భూమి మీద ఉన్నాయి, ఎందుకంటే రికార్డులు సరిగా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇది జరిగింది. ఇప్పుడు గతంలో ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారు కన్నా ముందు ప్రతి సంవత్సరం శిస్తు ఉండేది. ఇది భూమి శిస్తు అని ఉండేది, 10 పైసలు 5 పైసలు అని. ఎందుకు? దానివల్ల ఎవ్రీ ఇయర్ ఆ శిస్తు మూలాన రికార్డు చేయాల్సి వచ్చేది. అప్పుడు ఒక కంటిన్యూషన్ ఉండేది. భూమి శిస్తు ఎప్పుడైతే తీసేసినరో అప్పటి నుండి రికార్డు నమోదు చేయడం మర్చిపోయారు. సడన్గా ఒక డిజిటైజేషన్ తీసుకొచ్చారు. దాంట్లో పాత రికార్డుల నుంచి కొత్త దాంట్లో ఎక్కించేటువంటి లోపాలను సరిదిద్దలేదు. మీరు ప్రతిసారి వెబ్సైట్లో పెట్టేటువంటి ఈ 6 అంశాలు 7 అంశాలు ఉన్నాయో దాంట్లో ఎంతవరకు మీరు వాస్తవాలకు తావిస్తున్నారు? మీరే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక రైతు, నాకు నిజమైన సమస్య వేరే ఉంది, భూమి మీద వేరే సమస్య ఉంది, మా అన్నదమ్ముల పంచ పక్కోడదో లేకపోతే ప్రభుత్వం భూమో ఫారెస్ట్ భూమో నాకు కలిసి ఉంది. ఇది నేను చెప్పుకోవడానికి నువ్వు ఎక్కడ ఆ ధరణిలో కానీ లేకపోతే దీంట్లో కానీ ఏది మన భూభారతిలో కానీ నువ్వు ఎక్కడ ఛాయిస్ ఇచ్చినావా? లేదు కదా. నువ్వు ఎందుకు పెడుతున్నావు? 5 కాలంలో
పేపర్ పట్టుకొని నేను అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ ద్వారా ప్రాసెస్ చేసి వాస్తవాలు కనుక్కొని దానికి నీకు చిత్తశుద్ధి లేదు కదా. ఆ దమ్ము ధైర్యము ప్రభుత్వానికి ఉండాలి కదా. వాస్తవాలను ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి తప్పులు జరిగినాయి. ఈ 30 ఏళ్ళ తప్పులు సవరించే ప్రయత్నం చేయాలా, లేకపోతే పోయిన ప్రభుత్వంలో ఆయన తప్పు చేసింది కాబట్టి నేనేదో చేస్తున్నాను అంటే ఆడ సమస్య గ్రామాల్లో ఉన్నది వాస్తవము. దానికి కేసీఆర్ కారణమా, ఎన్టీ రామారావు కారణమా, ఎవడ కారణమా పక్కన పెట్టు. నువ్వు చేసే ప్రత్యామ్నాయం మాకు కావాలి. ఎంతసేపు బంగాళాఖాతంలో తొక్కినాము ఇది తొక్కినాము అది మాకెందుకు. ఏ ప్రభుత్వం ఎవడొచ్చినా ఒకటో రెండో తప్పులు చేయగలదు. కానీ ఇక్కడ మీరు అన్నది అయిపోయింది. మీరు చెప్పండి. నేను ఇవాళ పొద్దున పేపర్లో చూసిన ఏమంటే మనిషికి ఆధార్, భూమికి భూధార్. ప్రతి సర్వే నెంబర్కు నెంబర్ వేయడము, ప్రతి ఏటా ఆ వచ్చిన మార్పులు చేర్పులు ఉంటాయి కదా, వారంటి పైన ఒక ముద్రణ రూపంలో తీసుకొని రావడం, ఇవి చేయబోతున్నాం అన్నారు. బహుశా జరిగితే కనుక సమస్యలే ఉండవు కదా, తగ్గుతుంది. మీరు చెప్పేది బాగుంది, చేసేదానికి కావాల్సిన అవకాశాలు చెప్తలేరు మీరు. నేను అన్నీ చెప్తాను. నేను అధికారానికి వచ్చే ముందు 100 వాగ్దానాలు ఇస్తాను. అమలుపరిచే విషయం నేను అడుగుతున్నా. ఈ అమలు విషయంలో మీరు చెప్పేదానికి అక్కడ మీరు అవలంబించాలనుకున్న తేడాన్ని నేను అడుగుతున్నా. మీరు చెప్పే లక్ష్యాలు అన్నీ మంచిదే. కేసీఆర్ కూడా మంచి లక్ష్యాలు ఈయన కూడా చెప్తున్నాడు. కానీ ఆ లక్ష్యాలు అమలుపరచడానికి కావాల్సిన అడ్డంకులకు మీరు ఏం పని చేస్తున్నారు? ఇంతవరకు మీరు ఏం ప్రయత్నం చేయలే కదా. మీరు ఏ అధికారులకు అక్కడ ఇవాళ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, ఇది సర్వే చేయాలంటే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇలా అక్కడ కేంద్రం నుంచి వెళ్ళి బడ్జెట్ అలొకేట్ చేసింది లక్షల కోట్ల రూపాయలు అప్పటి నుండి కూడా. మరి ఆ డబ్బును మీరు తీసుకొని మీరు ఒక సపరేట్ యంత్రాంగాన్ని సర్వే డిపార్ట్మెంట్లో వందలాది వేలాది మంది సర్వేర్లను మీరు డిప్యూట్ చేసి ఆ సర్వే చేసి దాని తర్వాత మీరు సమస్యలకు రండి. సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది. అది అసలు వదిలేసి ఇది ఏదో ఇప్పుడు ప్రస్తుతం వల్ల ఈ భూమి వివాదాలకు ఎంటర్ కావడం వల్ల ఏదో కొంత పార్టీ లబ్ధియో లేకపోతే నాయకుల లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే ఖచ్చితంగా మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదొకటే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణకే కాదు, మొత్తం ఆల్ ఇండియాకు అది 10 ఏళ్ళ నుంచి వెళ్ళి పెండింగ్లో ఉంది. అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి 15 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. ఎందుకు మీరు ధైర్యం చేసి కేసీఆర్ చేయలేదని మనం అంటున్నాం. అది ఆయన చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్ అని మీరే చెప్తున్నారు అప్పుడు గత కాంగ్రెస్. మరి మీరు తూచా తప్పకుండా దాన్ని పాటించకుండా మీరెందుకు దాన్ని పార్షియల్గా మాట్లాడుతున్నారు? ఏదో ఒక పోర్టల్ టు పోర్టల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి మార్పు ఏది? మీరు ఒక ఇంటికి ఇస్తాము, ఇంటికి ఇప్పుడు లేవా టైటిల్ కాగితాలు? రోజు ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తాం? గ్రామ పంచాయతీ ట్యాక్స్ వసూలు చేస్తారా? ప్రతి ఒక్కటి ట్యాక్స్ ఉంది. ప్రతి ఒక్క భూమికి, ప్రతి ఒక్క ల్యాండ్కి ఒక కరెంట్ బిల్ ఉంటే కరెంట్ నెంబర్ ఉంది. ప్రత్యేకంగా నువ్వు చేసే సపరేట్ ఏంటిది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, నేను ఇప్పుడు ఇస్తా, పక్కనున్న గవర్నమెంట్ ల్యాండ్ ఒక 5 ఎకరాలు కూడా నాదే అని చెప్పి నేను రికార్డ్ చేసి ఇస్తే నువ్వు అలా రాసుకుంటావా? అది కాదు అని చెప్పడానికి నీకున్నటువంటి యంత్రాంగం ఏంటిది? ఊర్లో 4 కూర్చోబెడతా అంటున్నావు. 4 దొంగలు, రియల్ ఎస్టేట్ దొంగలు ఒకటైతే ఏం చేస్తావు? ఇప్పుడు చదువురానోడు ఉంటాడు, ఒకటే సిటీలో ఉంటాడు, ఒకటి దుబాయ్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, వానికి ఇన్ఫర్మేషన్ ఉండదు. వాని భూమి అక్కడున్న 4 దొంగలు కలిసి కబ్జా పెడతా అంటారు. దానికి నువ్వేం చేస్తావు? నీ ప్రయత్నం ఏంది? నీ యంత్రాంగం ఏంది? అంటే ఆ దానికి భయపడి సమస్యలను లేదు, భయపడి కాదు, దానికి కావాల్సినటువంటి వివరాలు ఎక్కడ లేవు అంటున్నా. ఆ ప్రయత్నం జరగడం లేదు అనేటువంటి ఒక భావన ఇప్పుడు ప్రజల్లో ఉంది. దాని దిక్కు నువ్వు ప్రయత్నం చేయకుండా ఓన్లీ తూతు మంత్రంగా ఏదో ఇప్పుడు మేము చేస్తున్నాము, ఏదో ఒక లబ్ధి అంటే ఏదో చేస్తున్నాము, మొక్కుబడిగా చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు అన్ని స్కీములు అట్నే అవుతున్నాయి కదా. ఏది పూర్తిగా చేయలేకపోతున్నారు.